మరొకరికి చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్లపై ఎవరూ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని అన్నారు. స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అని, 1% జనాభా మాత్రమే పెట్టుబడులు పెడుతుందని అన్నారు. ఇక యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండాలని అన్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్లపై ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని అన్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అని, 1% జనాభా మాత్రమే పెట్టుబడులు పెడుతుందని అన్నారు. యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. पहले मैं आपसे सवाल पूछना चाहता हूं, देखना चाहता हूं, आप में से आपने देखा होगा अमेरिका के राष्ट्रपति ने स्टॉक मार्केट की धज्जियां उड़ा दी हैं, देखा होगा, देखा ना? अच्छा, आप मुझे बताइए, आप में से, इस भीड़ में से कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं? हाथ उठा के दिखाइए. अब ये देखिए, घूम के देखिए, यहां पे 1% से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं. 1% से कम. अगर यहां 100 लोग हैं तो एक हाथ उठ रहा है. तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है. इसमें अनलिमिटेड पैसे बने, मगर इसका फायदा आपको नहीं मिला. सीधी बात करूं,